హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్ ఛానల్ అనమాట. ఇలా వీడియో ఏంటంటే మైసూర్ పాక్ అనమాట. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తా. ఇంట్లో మనకు ప్రాసెస్ సరిగా తెలియకుంటే ఏదన్నా ఒక మిస్టేక్ అవుతుంటుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తా. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మీరు ఏ కప్తో అయితే శనగపిండి తీసుకుంటారో ఆ కప్తోని మీరు షుగర్ 2 కప్స్ వేసుకోండి. కరెక్ట్ కొలతలతో చెప్తున్నా. మళ్ళీ అదే కప్పుతోని ఒక కప్పు వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ తక్కువ ఏం పోసుకోకండి. ఒక కప్పు వాటర్ పోసేసుకొని బాగా అది తీగ పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. మన కేల్కి పట్టుకుంటే ఇట్లా తీగలాగా రావాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. అదే కప్పుతోని మళ్ళీ 2 కప్స్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. నేను ఒక కప్పు ఆయిల్, ఒక కప్పు నెయ్యి తీసుకున్నా. మీ ఇష్టం, అదన్నీ తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. ఫ్లేవర్ ఉండొద్దు ఆయిల్స్కి. తీసేసుకొని ఫస్ట్ మనం ఒక గిన్నెకి ఆయిల్ రాసేసుకొని పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది స్పీడ్గా అయిపోతుంది కాబట్టి మనం ముందు జాగ్రత్తని రాసి పెట్టేసుకోవాలి. చూడండి, అక్కడ తీగపాకం వచ్చింది కదా. ఒక 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనం అన్నీ స్లోగా చేసుకోవాలి కదా. శనగపిండి వేసే ముందలైతే మనం జాగ్రత్తగా స్పీడ్గా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి పోసుకుంటూ మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఉండలు ఉండొద్దు. అది పాకం అంతా శనగపిండికి మొత్తం ఇంకేంత వరకు మనం కలుపుకోవాలి. మనం ముందే కొంతమంది ఏం చేస్తారంటే శనగపిండి అది షుగర్ పాకానికి ముందే మనం ఆయిల్ పోసేసుకోవడం వల్ల అది రాదనమాట. మైసూర్ పాక్ గుల్లగా రాదనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, అది మొత్తం మిక్స్ అయిన తర్వాత నేను ఆయిల్ పోసుకుంటూ మళ్ళీ కలుపుతున్నా. ఇట్లా చేస్తే ఏంటంటే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట. గుల్ల వస్తుంది. ఇక్కడ చూడండి, సైడ్లకి ఏమున్నా మొత్తం లోపలికి అనేసుకుంటూ ఆయిల్ పోసేసుకుంటూ మంచిగా వేసేసుకోవాలి. మనకి ఖచ్చితంగా ఇది అయ్యిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంటుంది అనమాట. మనం సైడ్స్కి ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేసుకొని దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. స్పీడ్గా చేసేసుకోవాలి ప్రాసెస్. మొత్తం అది అయ్యిందా లేదా అని తెలియడానికి మనకు ప్యాన్కి సపరేట్ అయ్యి వస్తుంది. మనకు అప్పుడే అర్థమైపోతుంది అనమాట. నేను చూపిస్తే ఇక్కడ మీకు సపరేట్ అయ్యేది కూడా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇంటికి ఎవరైనా తొందరగా చుట్టాలు వస్తే, ఏమైనా స్వీట్స్ అయినా ఏదైనా పెట్టాలనిపిస్తే మనం ఇది తొందరగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఆ పాకం రావడం ఇదంతా, ఆ పాకం వచ్చిందంటే స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఆరడం కూడా జస్ట్ ఒక 2 మినిట్స్లో ఆరిపోతుంది. నేను వేయడం క్లిప్ మిస్ అయిందండి, సారీ. అది మొత్తం వేసేసుకొని కట్ చేసుకుని ఇక్కడ చూడండి, చాలా తొందరగా ఆరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే, కరెక్ట్ షుగర్ క్వాంటిటీ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.